శ్రీకాకుళం జిల్లా మందస మండలం వరదరాజపురంలో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి చారిటబుల్ అధ్యక్షులు కొర్ల కన్నారావు, సభ్యులు పాల్గొన్నారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వంశధార కుడికాలం నుంచి రిజర్వాయర్లో నీరు నింపేందుకు సుమారు 35 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైప్ లైన్కు సంబంధించి దగ్గరలోనే పైపులు, వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. 18 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా దీని దృష్ట్యా పైప్ లైన్లకు ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అనుకున్న సమయంలో రిజర్వాయర్ను నీరు నింపేందుకు వడివడిగా పనులు చేస్తున్నారు. సదాశివన్ నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు ఆ జిల్లాలోని పోలీస్ సిబ్బంది మద్యం, ఇసుక, గంజాయి, పశువుల అక్రమ రవాణా, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు, సెబ్ అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించామని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా 12 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేసి 29.7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని విజయనగరం పోలీసులు తెలిపారు. 1100 లీటర్ల FJ వాష్ ధ్వంసం చేశామని తెలిపారు. ఆ జిల్లాలో బొబ్బిలిపట్నం లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2,14,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు ఆడుతున్న వారిపై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకుని 5,210 రూపాయల నగదును, 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 25 కేసులు నమోదు చేశామని విజయనగరం పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 17 కేసులను నమోదు చేశామని అన్నారు. ఇదిలా ఉండగా గరివిడి మండలం శివారు గ్రామంలోని కోడి పందాలాడుతున్న వారిపై గరివిడి ఎస్ఐ దామోదర్ సిబ్బంది రైడ్ చేసి కోడి పందాలాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. 5,210 రూపాయలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ స్టేషన్ల పరిధిలో ముఖ్య కూడళ్లలో వాహన తనిఖీలను నిర్వహించారు. అక్రమ రవాణాని నియంత్రించే చర్యలకు ఉపక్రమించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.